బాధ్యత తీసుకొనే చేశాం. ఈరోజు జాతీయ కమిషన్కి ఇప్పుడు సోదరుడు చెప్పారు జాతీయ కమిషన్కి ఇచ్చారని. ఈరోజు తగుదనమ్మా అని ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడతామని మాట్లాడిన వాళ్ళ గురించి ఎందుకంటే సూటిగా మంత్రి గారికి మేము క్వశ్చన్ చేస్తున్నాం. 1వ తారీఖున మా కాన్స్టిట్యున్సీలో మేము ప్రశ్నించిన తర్వాత కాదా మీ యంత్రాంగం కదిలింది? మేమందరం కూడా ఇష్యూ చేసిన తర్వాత కాదా మంత్రి గారు మీరు కేజీహెచ్కి వెళ్లి పిల్లల్ని పరామర్శించింది అని అడుగుతున్నాం. మేం ప్రశ్నించిన తర్వాత మేము ఇష్యూ చేసిన తర్వాత కాదా గురుకులం సెక్రటరీ 6వ తారీఖున జూమ్ మీటింగ్ పెట్టి అన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఆర్ఓ ప్లాంట్లు రిపేర్ చేయండి, అన్ని ఇన్స్టిట్యూట్స్ లో కూడాను శానిటేషన్ సరిగ్గా చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మేం ప్రశ్నించిన తర్వాత కాదా? మేం ప్రశ్నించాం శానిటేషన్ వర్కర్స్ కి 3 నెలలుగా జీతాలు లేవని చెప్పి 5వ తారీఖున ప్రశ్నిస్తే 7వ తారీఖున జీతాలు వేసినటువంటి విషయం నిజమా కాదా? రాజకీయం చేసింది మీరు. హాస్పిటల్ కి వచ్చి రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించి రాజకీయం చేయాలనుకున్నది మీరు. మొదటి నుంచి ఈ అంశాన్ని గిరిజన పట్ల, గిరిజన విద్యార్థుల పట్ల, గిరిజనుల వైపు నిలబడి ఫైట్ చేసి ఈ రోజు ఢిల్లీ దాకా వచ్చామనంటే మీ ప్రభుత్వ అసమర్థత కాదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం.